ఉత్తరప్రదేశ్లోని హాత్రస్లో భోలేబాబా సత్సంగ్ కార్యక్రమం పలు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. బాబా పాదధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 121కి చేరింది. కాగా ఈ విషాదం తర్వాత భోలేబాబా ఆచూకీ తెలియరావట్లేదు. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. తొక్కిసలాట తర్వాత ఘటన జరిగిన క్యాంపస్లో భోలేబాబా కనిపించలేదని, ఆయన అక్కడ లేరని డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సత్సంగ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ముఖ్య సేవాదార్ దేవప్రకాష్ మధుకర్, ఇతర ఆర్గనైజర్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బాబా పేరును ఇందులో పేర్కొనలేదని పోలీసులు తెలిపారు. హాత్రస్ జిల్లా పుల్రయి గ్రామంలోని ఓ ఖాళీ ప్రదేశంలో తాత్కాలిక షెడ్లు వేసి ఈ సత్సంగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 80,000 మంది వరకు హాజరయ్యేందుకు పోలీసులు దీనికి అనుమతినిచ్చారు. కానీ మంగళవారం 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు హాథ్రస్ ఘటనపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో జరిగిన తొక్కిసలాట ఘటనల నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని, దీనిపై కఠిన మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ అభ్యర్థించారు. అటు ఘటనపై సిబిఐ దర్యాప్తు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టులో మరో వ్యాజ్యం దాఖలైంది.